2 రోజుల క్రితం జరిగినటువంటి ద హిందూ హడల్ అనే ఒక కార్యక్రమంలో బెంగళూరు నగరంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. దాంట్లో హిందూ పేపర్ కి సంబంధించిన రామ్ గారు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ మీద, తెలంగాణ విజన్ మీద, తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ మీద డిస్కషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రా అనేది రాష్ట్ర ప్రజలకు కొత్తేం కాదు. గత సంవత్సరంన్నర నుంచి హైడ్రా అనే దాని మీద పలు అంశాలు వినడం జరిగింది, చూడటం జరిగింది. ఈ హైడ్రా అనే దాని గురించి రేవంత్ రెడ్డి గారు చెప్తూ, ఈ హైడ్రా అనేది ఏం చేస్తుంది, ముఖ్యంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమదారులపై చర్యలు తీసుకోవడానికి ఈ హైడ్రా పుట్టిందని, ఈ హైడ్రా అనేది ఒకప్పుడు హిట్లర్ దగ్గర, ఈ హైడ్రా అనేది ఒక సంస్థ ఏ విధంగానైతే హిట్లర్ వాడిందో, నేను దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ కి ముఖ్యంగా ఈ హైడ్రాను ఈ దొంగలు భూ కబ్జాదారులపై వాడుతున్నా అని. ఎందుకంటే ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో మూసీని కాపాడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంపుకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పితే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ యొక్క వ్యవస్థను నడిపే దాంట్లో విఫలమయ్యారు. కాబట్టి నేను అన్ని, ఇటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ, ఇటు మున్సిపాలిటీని అన్నిటినీ కూడా ఈ హైడ్రా కిందికి తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు హిట్లర్ ని సమర్థించిండని, హిట్లర్ తో పోల్చుకుండని రాజకీయ దుమారం లేపే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హిట్లర్ తో పోల్చుకునేటువంటి ఆలోచన లేదు, పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య బద్దంలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, తెచ్చుకున్న తెలంగాణలో జరుగుతున్న దోపిడిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారి బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన అధికారంలో ఇచ్చిన హామీలే కాకుండా ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా సంరక్షించాలి. ఈ ప్రతి సంవత్సరం వానలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందుల పాలవుతారు ఈ నాలాల కబ్జా వల్ల అన్న ఒక ఆలోచనతోటి. ఎందుకంటే ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి విధ్వంసం, అంటే ఈ వానలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఈ ముంపు ప్రాంతాలను చూసిన తర్వాత ఆయనకి హైడ్రా అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చి మంచి చేయాలనుకుంటాడు. ఏం చేసినా ముఖ్యమంత్రి గారిని బద్నాం చేయాలి, ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో కోడిగుడ్డు మీద ఎంటికలు బీకే విధంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం చేస్తుంది. మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరి బాధ్యతనే ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత. కాబట్టి ముఖ్యంగా నేను అన్ని పొలిటికల్ పార్టీస్ కి చెప్పేది ఏంటంటే, రాజకీయం చేసే సమయంలో రాజకీయం చేసి మనం అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కలిసి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. హైడ్రా కూడా అదే విధంగా హైడ్రాను సమర్థించాలి. హైడ్రా ఎంతో మందికి ఈరోజు ప్రైవేట్ కాలనీల కబ్జాకు గురైనటువంటి పార్కులను, రోడ్లను కూడా ఈరోజు ప్రజలకు అందే విధంగా కబ్జాదారుల నుంచి విముక్తి చేసింది. కేవలం ఇల్లీగల్ గా కట్టినటువంటి రివర్ బెడ్స్ మీద, ఎఫ్టీఎల్ మీద కట్టినటువంటి కొన్ని ఇళ్లను కూల్చినది చూపిస్తున్నారు, లక్షల మందికి జరిగిన లబ్ధిని చూపిస్తలేరని తెలియజేస్తున్నారు.